చిత్తోర్గఢ్ సాగా మొఘల్ క్రూరత్వాన్ని ఆత్మగౌరవం సవాలు చేసినప్పుడు జౌహర్ను ఆత్మహత్య అని పిలవడం సులభం. కానీ దానికి ముందు జరిగిన క్రూరత్వాన్ని గనడానికి మీకు ధైర్యముందా? ఎందుకంటే మీరు పూర్తి నిజం వింటే బహుశా జౌహర్ అనే పదం ఆత్మహత్య కాదు, మహిళల త్యాగంతో కూడిన ఆత్మగౌరవం. జౌహర్ రాజస్థాన్లో ఉద్భవించింది. ఇక్కడే చిత్తోర్గఢ్ కోట ఉంది. చాలా మంది రాణి పద్మావతి 16,000 మంది మహిళల జౌహర్ను గుర్తుంచుకుంటారు. కానీ చిత్తోర్గఢ్లో జౌహర్ ఒకసారి కాదు 3 సార్లు జరిగిందని కొద్దిమందికే తెలుసు. 1303, 1535, 1668 మధ్య 264 సంవత్సరాల్లో ఈ కోట 3 విధ్వంసకర జౌహర్లను చూసింది. మొదటి జౌహర్ 1303లో రాణా రతన్ సింగ్ భార్య రాణి పద్మావతి 16,000 మంది మహిళలతో జిహాదీ అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర సమయంలో చేసింది. రెండవ జౌహర్ 1535లో బహదూర్ షా గుజరాత్ దండయాత్ర సమయంలో రాణా సంగా భార్య రాణి కర్నావతి 13,000 మంది మహిళలతో నిర్వహించింది. మూడవ జౌహర్ 1588లో జిహాదీ అక్బర్ దండయాత్ర సమయంలో రాణా ఉదయ్ సింగ్ భార్య ఫూల్ కంవర్ 7,000 మంది మహిళలతో నిర్వహించింది. చిత్తోర్గఢ్లో ముస్లిం ఆక్రమణ జిహాదుల క్రూరత్వాన్ని తప్పించుకోవడానికి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి 36,000 మందికి పైగా మహిళలు అగ్నిగుండంలోకి సజీవంగా ప్రవేశించారు. ఈ కథ చిత్తోర్కు మాత్రమే పరిమితం కాలేదు. అంతకుముందు భారతదేశంలో మొట్టమొదటి జౌహర్ 1294లో జైసల్మేర్లో జరిగింది. అక్కడ జిహాదీ అల్లావుద్దీన్ ఖిల్జీ నుండి తప్పించుకోవడానికి భీటీ వంశీకులైన 24,000 మంది మహిళలు జౌహర్ చేశారు. 1327లో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాంపిల్లీ రాజ్యంపై దాడి చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా జౌహర్ జరిగింది. జౌహర్ ముస్లిం ఆక్రమణ జిహాదుల క్రూరత్వం వల్ల సంభవించింది. యుద్ధంలో గెలిచిన తర్వాత జిహాదులు రాజ్యాలను, సంపదను దోచుకోవడమే కాకుండా హిందూ యోధుల మహిళలు, పిల్లలపై అమానుషమైన దారుణాలను చేసేవారు. మహిళలను బంధించి బలవంతంగా మతమార్పిడి చేసి వివాహం చేసి అంతఃపురాల్లో ఉంచేవారు. అదేవిధంగా 1299లో గుజరాత్ వాఘేవారాజు కర్ణ ఓటమి తర్వాత జిహాదీ అల్లావుద్దీన్ ఖిల్జీ రాణి కమలాదేవిని అపహరించి బలవంతంగా తన అంతఃపురానికి చేర్చాడు. ఆమె కుమార్తె దేవల్దీవిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చి అతని కుమారుడు ఖిజిర్ ఖాన్తో వివాహం చేశాడు. ఖిజిర్ ఖాన్ మరణం తర్వాత దేవల్దీవిని బంధించి షాదిబ్ కుతుబుద్దీన్ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ జిహాదులు తరచుగా ఆత్మహత్య చేసుకున్న మహిళల శరీరాలపై కూడా దారుణాలను చేసేవారు. ఈ కారణంగానే ఈ ధైర్యవంతురాలైన మహిళలు జౌహర్ను ఎంచుకున్నారు. ఎందుకంటే వారికి అది కేవలం ఒక పదం కాదు, త్యాగంతో కూడిన ఆత్మగౌరవం. జౌహర్కు ముందు మహిళలు 16 అలంకరణలు ధరించి ఆ తరువాత అగ్నిగుండంలోకి ప్రవేశించేవారు. దీనికోసం రాజు గంధన చెట్టు, కల్ల, కొబ్బరి నెయ్యి ఉపయోగించి 40 నుండి 50 అడుగుల లోతు జౌహర్ బలిపీఠాన్ని సిద్ధం చేసేవాడు. 1958-99లో భారత పురావస్తు సర్వే విభాగం విజయ్ స్థంభ్ ఏరియాను తవ్వి బూడిద, ఎముకలు, లక్కగాజులు ఒక పెండాన్ని వెలికితీసింది. వీరి ప్రకారం ఈ పెండంలో 40,000 మందికి పైగా మహిళలు మరణించారని కనుగొన్నారు. అప్పటి నుండి చిత్తోర్గఢ్ కోటలోని జౌహర్ స్మారకం దగ్గర నివాళుల కార్యక్రమం జరుగుతోంది. ఇది చారిత్రక జౌహర్ను ఆత్మహత్య కాదు, ఒకరి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి తుది నిర్ణయంగా చిత్రీకరిస్తోంది.